చంద్రబాబు పరిపాలనగా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉందా? ఆ! 11 నెలల్లో ఏమంత బ్రహ్మాండంగా కనిపించింది నీకు? అన్ని పథకాలు ఇత్తన్నాయిగా. సూపర్ సిక్స్ అన్ని అమలు చేస్తున్నాడుగా. సూపర్ 6 అమలు అవుతున్నాయా? ఆ! ఏమేమి వచ్చినాయి నీ పథకాలు? అన్నీ వచ్చినాయి. కొన్నే ఏదో చెప్పు అంటున్నా. రైతు భరోసా ఇచ్చాడు, ఆ. ఫ్రీ బస్ ఇచ్చాడు, తల్లికి వందనం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడుగా. అన్ని ఇచ్చాడా? అన్నీ ఇచ్చాడు. ఆహా. రాష్ట్రం మొత్తం రాని మీ ఒక్కరికి వచ్చినాయా? మాకొచ్చినాయి. ఆ. ఎలా వచ్చినాయి డబ్బులు? ఈ బ్యాంకులో వేసారా, చేతికి ఇచ్చారా? బ్యాంకులోనే. ఆ? బ్యాంకులో. బ్యాంకులోనే వేసారా? అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుండిద్ది అంటారు. బాగానే ఉంది. బ్రహ్మాండంగా ఉంది. అమరావతి రాజధాని పరిస్థితి ఏంది? ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడు చూడాల. 50 ఏళ్ళ నుంచి స్వతంత్రం వచ్చిన కాంచి ఇటు నుంచి పరిపాలన చూడాల. అనంత రాజధాని చూడలేదా? చూడాల అసలు. మరి ఏంది మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారని చెప్పి అంటున్నారు 29లో. అది ఇంకా టైం చాలా ఉంది. ఇంకా 4 సంవత్సరాలు ఉండి ఆ ఏళ్ళకి కట్టుంటుందో. మరి మీ మీ ఎటేస్తారంటారు మరి? ఓటు ఇంత బాగా చేసినటువంటి చంద్రబాబుకి వేస్తారా లేకపోతే జగన్కి వేస్తారా? ఎవరికో ఆ ఏళ్ళ పరిస్థితి, ఎవరు పని బాగా చేస్తుంటే వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు చెప్తున్నారు కదా బ్రహ్మాండంగా ఉందని. మరి బాగానే ఉంది. పరిపాలనకే బాగానే ఉంది. ఏమో మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తారు మరి? చేస్తారు. ఇప్పుడు అందరిని అరెస్ట్ చేస్తుంటే ఏం చేస్తారు? అట్నే చేస్తాడు. లిక్కర్ స్కామ్ లో చంద్రబాబు ఉండంగా గత 5 సంవత్సరాల్లో 70,000 కోట్లు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 130,000 కోట్లు రాబడి చూపించాడు. ఏడ జరిగింది ఇంకా స్కాము? అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగిందా? మొత్తం చెల్లింపులు మొత్తం కూడా క్యాష్ పెట్టేశారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏం పెట్టలేదు. అంటే ఫోన్ పేలు ఇలాంటివి వచ్చినాయి కదా, అవి పెట్టొచ్చు కదా. అవి పెట్టకుండా మొత్తం డబ్బు రూపాయలు తీసుకున్నారని చెప్పి అంటున్నారు. అవకతవకలు జరిగితే నువ్వు బయట పెట్టాయా? అందుకని అవి మొత్తం బయట పెడుతున్నాము, రేపో మాపో సర్దేస్తామని చెప్పి అంటున్నారు. మరి ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? ఒకవేళ జగన్ అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? జగన్ కి ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా? జగన్ అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఎంటే దిగిపోతాడు. దిగిపోతాడా? 4 ఏళ్ల కాలం ఉన్నా దిగిపోతారా? అసలు 4 ఏళ్ళు కూడా ఉండడు. జగన్ అరెస్ట్ చేస్తే సంవత్సరానికి దిగిపోతాడు. ఇంకో సంవత్సరానికి. అదెట్టా? అంతే. వ్యతిరేకత బాగుంది. వ్యతిరేకత ఉందా? ఎందుకు వ్యతిరేకత ఉందని అంటారు? అందుకే ఆయన చేసిన వాగ్దానాలు అమలు చేయలేదుగా. అమలు చేయలేదు అందుకని. ఏమో పథకాలు ఒక్కటే చూస్తారా, అభివృద్ధి కూడా చూడాలి కదా అని చెప్పి అంటున్నారు. ఏం చేశాడు అభివృద్ధి? రోడ్లు వేసారంట. రోడ్లు గోతులేక పూడిసింది. రోడ్లు ఏడేశాడు? గోతులేక పూడిసింది. గోతులే. ఆ గోతులు కూడా పూడ్చలేదని చెప్పి అంటున్నారు. ఇంత ముందు చేయలేదు కనుకనే ఓడిపోయాడు. గోతులు పూడ్చలేదు కనుకనే ఓడిపోయాడు. ఇంకేందంటారు? ఎలా ఉండిద్ది అంటారు పరిస్థితి? అమరావతి రాజధానికి మొన్న మోదీ గారు వచ్చారు. మోదీ గారు వచ్చేసి 2వ సారి శంకుస్థాపన చేశారు. ఎలా ఉండిద్ది అంటారు ఈసారి? బ్రహ్మాండంగా ఉందిగా. జరుగుతున్నాయి పనులు. ఏమేం జరుగుతున్నాయి పనులు? రాజధానిలో అన్ని పనులు చెప్పాడుగా మొన్న పథకాలు. ఈసారి అయినా చేస్తారంటారా? కేంద్రం నుంచి డబ్బులు వస్తాయంట మనకి? ఎందుకు రావు? ఒకవేళ జగన్ మోదీతో కలిసి ఉంటే బాగుండేది అంటారా? జగన్ మోదీతో కలిసి ఉంటే 2024లో ఆయనే గెలిచాడా? అలానని చెప్పాడుగా మోడీ. ఒకవేళ కలిస్తే ఎట్టుండేదో అప్పుడు. మరి బీజేపీతో జత కట్టడం వల్లే టీడీపీ గెలిచినట్ట. అంతేగా. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటండి? పవన్ కళ్యాణ్ అది ఏం మాట్లాడుతా ఆ ప్రశ్నిస్తానన్నాడు. ఇప్పుడు ఏం ప్రశ్నించట్లేదుగా. ఏం జరిగినా కాదు. ఏదన్నా జనం అడగటానికి పోతే సనాతన ధర్మం అంటున్నాడు. ఇంకా ఆయన ప్రశ్నించేది ఏడా? అసలు ఏ పార్టీ ప్రస్తావన, ఏ కులాల ప్రస్తావన, ఏ మతాల ప్రస్తావన తీసుకురని చెప్పాను ఆయన. ఈ రోజు ఎందుకు మత భావన తీసుకుంటున్నారు? ఏదో ఒకటి జనాన్ని రెచ్చగొడటానికి దాన్ని మర్చిపోతే ఇంకోటి కొత్త తీసుకొస్తా ఉంటారు అంతే. ప్రజారాజ్యం లాగా ఈయన కూడా బీజేపీలో కలిపేస్తారంటారా? ఏం కలిసినా కలవచ్చు. ఆయన కాంగ్రెస్ లో కలిపాడు, ఈయన బీజేపీలో కలుపుతారంటారా? కలిపినా కలపచ్చు. పవన్ కళ్యాణ్ ని సీరియస్ పొలిటీషియన్ లా చూడొచ్చా? ఈ 11 నెలల కాలంలో ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి చేసిన పనులు చూస్తే ఏం చేశాడు? ఆయన ఏమి చేయలేదు. గిరిజన తాండాలకి రోడ్లు వేయడం మొత్తం చేశారు కదా. గిరిజన తండాలకి చెప్పులు ఇస్తే దాని చెప్పులు ఇచ్చాడు. పోయి చెప్పులు ఇటుమైందని అప్పుడే పెట్టారు కదా. నువ్వు ఏదన్నా కార్యక్రమం చెప్పులు కొనుక్కోలేని స్థితిలో ఎవరు లేరు. ఈయన తీసుకెళ్లి చెప్పులు ఇటుమైంది. ఇప్పుడు సీఎం అయ్యి ఉండి చెప్పులు కొనుక్కోలేని స్టేజీలో ఉండారా? ఒకటైతే ఆయన తీసుకున్నటువంటి శాఖలో రోడ్లు మొత్తం కూడా చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని రోడ్లు వేపిస్తున్నారు మొత్తం కూడా. అది మరి హర్షణీయమే అంటారా? ఏడా ఒక సాటేసి రోడ్లు అన్ని అయిపోయినాయి అని చెబితే అట్ట? ఒక చోట ఆడండి, చాలా చోట్ల వేసారే. అదే గుంటలు పూడిచారులే. గుంటలు పూడిచారు. మొత్తంగా అయితే వీళ్ళకి పరిస్థితి ఏంటంటారు? ఈ 11 నెలలకి జనాల్లో ఎలాంటి భావన ఉందంటారు? ఎన్ని మార్కులు వేస్తారు వాళ్ళకి 100కి? అంతకేం 10% కూడా అయ్యాం. ఇదే 1 సంవత్సర కాలంలో, అంటే 11 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు, వీళ్ళు ఎంత చేశారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత 6 నెలలకే పథకాలన్నీ ఇచ్చాడు. ఈయన మరి ఏది? మొన్నటిదాకా తల్లికి వందనమేమో డిసెంబర్లో ఇస్తానన్నాడు. డిసెంబర్లోనే మే నెలలో ఇస్తానన్నాడు. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ జూన్లో ఇస్తానంటున్నాడు. జూన్లో అయినా ఇస్తారంటారా? ఏమో చెప్పలేము. పెన్షన్ వచ్చిద్దా మీకు?
పెన్షన్ రాలా నాకు. ఇప్పుడు రేషన్ కార్డు తీసేశారు. మళ్ళీ అయిపోయిన 5 ఏళ్ళు రేషన్ కార్డులు కొత్త ఇవ్వలేదు. ఓకే. మళ్ళీ రేషన్ కార్డు ఉంటేగా పెన్షన్ వచ్చేది. ఈ పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కొత్త ఏం పెట్టలేదు. దాని పట్ల ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ భావన ఎలా ఉంది? పూర్తి వ్యతిరేకమే. పూర్తి వ్యతిరేకమే. పథకాల కోసం అయితే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారా ప్రజలు? మరి ఇస్తారంటారా ఇంతకీ? ఏమో చెప్పలేం. ఎప్పుడో ఎత్తాడు చివర్లో. చివర్లో. ఇచ్చాడుగా పసుపు కుంకుమ అని వేసాడుగా. ఆ. అట్నే ఎత్తాడు చివర్లో. ఏమి ఈడు ఈ పథకాలు. మళ్ళీ మోసపోయినట్టేనా జనాలు? ఆ, ఆ?